విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2 నామినేషన్లు దాఖలు చేయగా అందులో షేక్ షఫీవుల్లా ఈ నెల 14వ తేదీన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అంగీకారం పత్రం అందజేశారు. దీంతో వైకాపా నుంచి నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ ఒకరే బరిలో నిలిచారు. 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంటూ సంబంధిత పత్రాన్ని రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తన కార్యాలయంలో అందజేశారు. శుక్రవారం సాయంత్రం వైకాపా నేతలు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి బొత్స సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేయర్ గోలకాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు, రాజు, ధర్మశ్రీ, అదీప్ రాజు, నాగిరెడ్డి, కంపల జోగుల ఇతర నేతలు ఉన్నారు. రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. రిసీవ్డ్ ఎనీ కార్డ్, నో మెసేజ్ హస్ బీన్ రిసీవ్డ్. రాలేదు. ఇంకే వీళ్ళు వస్తారు. మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. కొద్దిగా ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా అనుకున్నాడు. కొద్దిగా అనుకున్నాడు. మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. Next meeting. Next official meeting. Yes, sir. The board can attend all the meetings. సైడ్ లాగాలి సార్. పట్టుకోండి సార్. సార్ ఒకసారి పట్టుకోండి సార్. నా సైడ్ లాగానా సార్? ఒకసారి పట్టుకోండి సార్. కొంచెం ముందు రండి సార్. పట్టుకోండి. ఉందండి. ఇది వల్ల వస్తాయి మంచిది.